భూమండలం మీద ఈశాన్య భాగంలోనేమో తలకాయ కూర్చొని ఒక తొడేమో సుఖం మీకు ఈశాన్య వైపు తల పెట్టుకొని ఐదు ఆకారం చూసుకుంటూ కుడి చేతితో सकरत्वा योऽयमिमं मे अगतं कृताः पुष्पान्वरेर्वेरुदः पारयिष्णवहस्ताददे आत्मा यक्ष्मस्य नश्यति पुराजिदयः सङ्गच्छन्ते राजानरोहामि वजातनः निष्कृतिर्नाम कृता अन्यावो अन्यामवत्वन्यान्यस्य याः परिनेर्या फला पुष्पायास्य पुष्पिणेः बृहस्पति प्रसूतास्तानो मुञ्चन्त्वगुंहसः ओषधयः संवदन्ते सोमे पुरुषोत्तमस्य परव्यूहमन्तर्यामच्च स्वरूपधारणः परमपुरुषस्य श्रीरुक्मिणी सत्यभामा समेत श्री नवग्रह आराधनञ्च अद्य करिष्ये अयं కూర్చున్న వాళ్ళందరూ కూడా భవవిష్టరే పూజాం గృహాన భగవన్ సర్వాభరణ భూషిత
బందో అరం సాంగం సాయుధం సలాహనం సది ఓం శరణ్యాయ నమః ఓం కరుణారససింధవే నమః ఓం అసమాన బలాయ నమః ఓం ఆర్తరక్షకాయ నమః ఓం ఆదిత్యాయ నమః ఓం ఆదిభూతాయ ఓం విద్యాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం భారవే నమః ఓం ఇందిరామందరాప్తాయ నమః ఓం వందనభరణభూషితః ఆత్రేయమిందుం యమునాదినాథం దుర్గదా దండధరం ద్విభాశ్చక్రవర్తకాయ నమః ఓం వికర్తనానుజాయ నమః ఓం వీరాయ నమః ఓం విశ్వేశ్వరాది వివిధాభరణభూషితం రక్తఛత్రపలాయనం శరభధ్వజం భారతర్ప్య దివ్యం మేరుం ప్రదక్షిణే కుర్వారం పత్నీ పుత్ర వర్ణాక్షిత పుష్పైశ్చ ఆసనం పరికల్పయామి ద్వైతం తు మేతో ఓం బుధం శ్యామవర్ణం శ్యామాంబరధరం సకరత్నకంకణ కిరీట కేయూరాంగులియక ద్విధాభరణభూషితాసనం పరికల్పయామి. ఓం బుధాయ నమః అంటూ పూజ చేస్తున్నాను. ఓం బుధాయ నమః ఓం బుధాయ అక్షమాలాదండకమండలవదహస్తం పుష్యరాగరిజనంకణ కిరీట కేయూరాంగులియక దుశ్రవంతకం సవిదారవింద్రం దదాతో వరిష్ఠాయ నమః ఓం వాగ్విచక్షణాయ నమః ఓం చతుర్దశుద్ధరాయ నమః ఓం పుష్పైశ్చ పూజయామి. పత్నే పుత్ర పరివారం సూర్యగ్రహస్య పూర్వదిక్భాగే దర్శనమావాహయామి. తదక్షిణే శ్రీ దండద్వారాంధ్రాద్రి ఆసనం పరికల్పయామి. శుక్రాయ నమః పార్థ్యమర్యాచమనం సమర్పయామి. ఓం శుక్రాయ నమః భవంతు మేధయే సంయోర విశ్రవంతునః శనైశ్చరణహస్తం నీలమణికంకణ కిరీట కేయూరాంగులీయకాద వివిధాభరణభూషిత పుత్ర పరివార సమేతం ఓం బ్రహ్మాణమావాహయామి. బ్రహ్మాదిదేవతా సహిత శనైశ్చరగ్రహాయ నమః. గురు శుక్ర శనిభ్యస్య రాహవే. यो वैतां ब्रह्मणो वेदामृतेनामृताङ्कुरे तरते यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधिब्राह्मणे वसन्ते. तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्भ्यो दिवे दिवे नमस्कुर्य. पर्याप्यानन्तरायाय सर्वस्तोमोतिर्प्रवृత్తమహర్భవతి సర్వస్యాప్యే. మనం వేసుకున్నటువంటి ఈ హోమగుండాలు యాగశాల 3 రోజులు కూడా హోమ కార్యక్రమాలు జరగటానికి ఏర్పాటు చేసినటువంటి యాగశాల శుద్ధి అర్థం ఉదయం వాస్తు హోమం, అట్లాగే యజమాన ఆచార్యాది ఆత్మశుద్ధి అర్థం. మనం ప్రతిష్ఠ చెయ్యాలి అంటే మన శరీరం కూడా శుద్ధి అవ్వాలి. శుద్ధి కోసం అకల్మష హోమ కార్యక్రమం. కల్మషం లేకుండా తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఎంత నిర్మానుషంగా ఎంత కల్మషం లేకుండా ఉంటారో జీవి, అంత కల్మషంగా స్వామివారి ప్రతిష్ఠ చేయాలి. కాబట్టి దానికి గాను అకల్మష హోమం పంచగవ్య ప్రాసన అనే కార్యక్రమాన్ని ఉదయం చేసుకోవడం జరిగింది. తరువాత ఈ పూట స్వామివారి ప్రతిష్టలో భాగంగా మళ్ళా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన అనే కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని ఆ తరువాత యజమాన ఆచార్యాదీనాం ధ్యాతాశౌచ మృతాశౌచ నివారణార్థం రక్షాధారణం కరిష్యమాన అని ఇందాక సంకల్పం చెప్పుకున్నాం. మనం ఒక శుభకార్యాన్ని చేస్తున్నప్పుడు అనేక విఘ్నాలు కలుగుతూ ఉంటాయిట. అటువంటి విఘ్నాలన్నీ తొలగించడానికి దీక్షగా మనం ఎన్ని రోజులైతే దీక్ష మనం చూస్తూ ఉంటాం. అయ్యప్ప దీక్ష, ఇట్లా దీక్షలు తీసుకుంటూ ఉంటారు జనాలు. వాటిల్లో దీక్ష తీసుకున్నప్పుడు ఎటువంటి అశౌచం వచ్చినా కూడా ఆ ఇంటి వైపుకి వెళ్లకుండా ఇక్కడ వేరే చోట ఎక్కడైతే పీఠం పెట్టుకుంటూ ఉంటారో అక్కడ ఆ స్వామికి దీక్షగా చేసుకుంటూ ఉంటారు 40 రోజులు. అట్లా మనం ఎన్ని రోజులు తీసుకుంటాం అన్ని రోజులు. ఆ విధంగానే స్వామివారి ప్రతిష్ట త్రయాన్నిక దీక్షగా చేస్తున్నప్పుడు మన యొక్క మనస్సు వేరే పని వెళ్లకుండా స్వామివారి యొక్క ప్రతిష్ట మహోత్సవం మీదే
ఉండే విధంగా ఏకాగ్రతగా ఉండటానికి గాను ఉండే విధంగా ఎక్కడికి వెళ్లకుండా స్వామి యొక్క సేవలోనే ఉండే విధంగా దీక్ష తీసుకొని యజమాన్ గ్రామం అంతా కష్టం కనుక దానికి గాను గ్రామంలో ఒక 4-5 కొంతమంది దంపతులు దీక్షగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చి కూర్చొని ఉన్నారు. అట్లాగే ఎక్కడెక్కడి నుంచో మన ఆచార్య స్వాములు, అర్చక స్వాములు, అట్లాగే ప్రధానాచార్యులు వారు సాకేత్ గారు, వారు బ్రహ్మత్వంలో అట్లాగే వారి బ్రహ్మగా వారికి దీక్ష ఇచ్చి ఈ కార్యక్రమాన్ని వారు నిర్వర్తించాలని, అట్లాగే ఇక్కడ ఉన్నవంటి ఋత్విక్ స్వాములు వచ్చి ఉన్నారు. కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పి ఉన్నారు. ఒకళ్ళు మంత్రానుష్ఠానార్థం, ఒకళ్ళు అక్కడ హోమగుండాలు ఉన్నాయి, 3 హోమగుండాలు, వాటిల్లో 3 చోట్ల ఉండమని, సభ్యాగ్ని అని, పౌండరీకాగ్ని అని, ఆహ్వనీయాగ్ని అని 3 హోమగుండాలు వేసి ఉన్నాయి. ఆ 3 హోమగుండాల్లో వారిని సాంబ శివరావు నామధేయస్య సహధర్మపత్న్యః అరుణకుమారీ నామ్న్యాః శ్రీనివాస్ నామధేయస్య సరితా నామ్న్యాః సాయి నిఖిత్ నామధేయస్య శ్రీనితా నామ్న్యాః సహ కుటుంబానాం శిలవర్తి గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్న్యాః అరుణా నామ్న్యాః సాయి సుజితా నామ్న్యాః అమ్మనీ నామ్న్యాః మీ గోత్రం వచ్చినప్పుడు మమ అనుకోండి. సుధారమా నామ్న్యాః సహ కుటుంబానాం శిలవర్తి గోత్రోద్భవస్య నాగహర్షా నామధేయస్య సహ ధర్మపత్న్యః గాయత్రీ నామ్న్యాః సహ కుటుంబానాం సముద్రికస్య ఆశ్రితా నామ్న్యాః కీర్తి నామ్న్యాః సహ కుటుంబానాం శిలవర్తి గోత్రోద్భవస్య వెంకటేశ్వరరావు నామధేయస్య సహ ధర్మపత్న్యః వాణీ నామ్న్యాః సహ సునీతా దేవీ నామ్న్యాః సముద్రికస్య ఓం సాయి శిలవర్తి గోత్రోద్భవస్య రవికిరణ్ నామధేయస్య సహ ధర్మపత్న్యః సహ ధర్మపత్న్యః సరస్వతీ నామ్న్యాః సహ కుటుంబానాం अस्मिन् मंचिकल पूडी ग्रामे स्थितानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य मम गृहे स्थिरलक्ष्मी निवास योग्यता आचार्यः करकन्दारा स्वितद्धिरामहन् प्रतिपादयस्य गृहामि दत्ता गोसुचरकान्तधमा शुभा शुभतमा पूतमामृतामृतरसा पूता ब्रह्म पवित्रे तवं सुत्तं सर्वमङ्गलदायिना ब्रह्मणा संभृतं यच्छ मन्त्रभूतं शुभावः राक्षसां छिन्द्रे एतत्कर्म विघातिनः अर्पयामि कुम्भेऽस्मिन् साफल्यं गुरकर्मसु वृक्षराजसमुद्भूता सा कायाः पल्लवध्वजः कुम्भे हर्पणुत्तये कालिकेन समुद्भूता त्रिनेत्रारसम्मता शिखया दुरितं सर्वं पापं वीराञ्च मे नृता यत्रान्दासुषे नमो भगवते वासुदेवाय नमो विष्णवे नैवेद्यं समर्पयेन नेत्रा श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलवानन्दकर्पूरनीराजनं दर्शयामि श्रीमद्रमण गोविन्द हरि गोविन्द सुधीश्वराय विद्महे पादहस्ताय धीमहि ओम जनः ओम तमः ओम सत्यते धियो यो न प्रचोदयात् ओम महापोज्योतिरसामृतं मभूत्परं व्यूह विभवान्तर्यामिरत्या स्वरूपधारिणः कर्मणि प्रथमे हनि सायंकाले यजमानाचार्यादीनां ऋत्विक्वर्णाख्ये उषतीर्वमातरः तस्मारङ्गमामभोयस्य क्षयाय जन्मथ आपो जनयथा जनः शेषाय नमः पाद्यं समर्पयामि शेषाय नमः अर्घ्यं समर्पयामि प्रोक्षणमन्त्रस्नानं समर्पयामि शेषाय नमः वस्त्रोत्तरीयाभरणराजाय नमः ॐ अनन्ताय नमः ॐ सहस्रदीर्घाय नमः ॐ तक्षकाय नमः नानाविधः धूपमाग्रापयामि सन्दर्शयामि धूपदीपानन्तरमर्घ्यं समर्पयामि आचमनं समर्पयामि शेषाय नमः अर्चनः कैङ्कर्यसाफल्यता सिद्ध्यर्थो सर्वसाध्यर्थो नारिचोरसकलान् निवेदयामि
ప్రచోదయామి. ఓం నమో నారాయణాయ. ఓం విద్యావా పృథివే సుచేతనా వాయుమభ్రవామహే. గోవిందా గోవిందా. విఘ్నాదీశ ప్రసాదాదింద్ర భయాద్ దుఃఖాత్ నమః వరుణ. స్వస్తిరా విశస్తపుత్రః విరుదో వసీరుషేంద్ర. అక్షరాంతం త్వావహం వృణే హృదోస్మి కరిష్యామః స్మదర్థభవంతః కుర్వంతు ఆకతైతాభినవా జీవద్వయ పునః ప్రతిష్ఠా దేవేన కర్మణి యజమానార్థం త్వామహం వృణీమహే. హృదోస్మి కరిష్యామి యజమానార్థం త్వామహం వృణీమహే. అస్మదర్థభవంతః కుర్వంతు. హృదోస్మి కరిష్యామి త్వామహం వృణీమహే. హృదోస్మి కరిష్యామః అస్మదర్థభవంతః కుర్వంతు. మనం వేసుకున్నటువంటి ఈ హోమగుండాలు యాగశాల 3 రోజులు కూడా హోమ కార్యక్రమాలు జరగటానికి ఏర్పాటు చేసినటువంటి యాగశాల శుద్ధి అర్థం ఉదయం వాస్తు హోమం, అట్లాగే యజమాన ఆచార్యాది ఆత్మశుద్ధి అర్థం. మనం ప్రతిష్ఠ చెయ్యాలి అంటే మన శరీరం కూడా శుద్ధి అవ్వాలి. శుద్ధి కోసం అకల్మష హోమ కార్యక్రమం. కల్మషం లేకుండా తల్లి గర్భం నుంచి వచ్చినప్పుడు ఎంత నిర్మానుషంగా, ఎంత కల్మషం లేకుండా ఉంటారో జీవి, అంత కల్మషంగా స్వామివారి ప్రతిష్ఠ చేయాలి. కాబట్టి దానికి గాను అకల్మష హోమం, పంచగవ్య ప్రాసన అనే కార్యక్రమాన్ని ఉదయం చేసుకోవడం జరిగింది. తరువాత ఈ పూట స్వామివారి ప్రతిష్టలో భాగంగా మళ్ళా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన అనే కార్యక్రమాన్ని నిర్వర్తించుకొని ఆ తరువాత యజమాన ఆచార్యాదీనాం జాతాశౌచ మృతాశౌచ నివారణార్థం రక్షాధారణం కరిష్యమాన అని ఇందాక సంకల్పం చెప్పుకున్నాం. మనం ఒక శుభకార్యాన్ని చేస్తున్నప్పుడు అనేక విఘ్నాలు కలుగుతూ ఉంటాయిట. అటువంటి విఘ్నాలన్నీ తొలగించడానికి దీక్షగా మనం ఎన్ని రోజులైతే దీక్ష మనం చూస్తూ ఉంటాం. అయ్యప్ప దీక్ష, ఇట్లా దీక్షలు తీసుకుంటూ ఉంటారు జనాలు. వాటిల్లో దీక్ష తీసుకున్నప్పుడు ఎటువంటి అసౌచం వచ్చినా కూడా ఆ ఇంటి వైపుకి వెళ్లకుండా ఇక్కడ వేరే చోట ఎక్కడైతే పీఠం పెట్టుకుంటూ ఉంటారో అక్కడ ఆ స్వామికి దీక్షగా చేసుకుంటూ ఉంటారు 40 రోజులు. అట్లా మనం ఎన్ని రోజులు తీసుకుంటాం అన్ని రోజులు. ఆ విధంగానే స్వామివారి ప్రతిష్ట త్రయాన్నిక దీక్షగా చేస్తున్నప్పుడు మన యొక్క మనస్సు వేరే పని వెళ్లకుండా స్వామివారి యొక్క ప్రతిష్ట మహోత్సవం మీదే ఉండే విధంగా ఏకాగ్రతగా ఉండటానికి గాను ఉండే విధంగా ఎక్కడికి వెళ్లకుండా స్వామి యొక్క సేవలోనే ఉండే విధంగా దీక్ష తీసుకొని యజమాన్ గ్రామం అంతా కష్టం కనుక దానికి గాను గ్రామంలో ఒక 4-5 కొంతమంది దంపతులు దీక్షగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముందుకు వచ్చి కూర్చొని ఉన్నారు. అట్లాగే ఎక్కడెక్కడి నుంచో మన ఆచార్య స్వాములు, అర్చక స్వాములు, అట్లాగే ప్రధానాచార్యులు వారు సాకేత్ గారు, వారు బ్రహ్మత్వంలో, అట్లాగే వారి బ్రహ్మగా వారికి దీక్ష ఇచ్చి ఈ కార్యక్రమాన్ని వారు నిర్వర్తించాలని, అట్లాగే ఇక్కడ ఉన్నవంటి ఋత్విక్ స్వాములు వచ్చి ఉన్నారు. కొంతమంది ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పి ఉన్నారు. ఒకళ్ళు మంత్రానుష్ఠానార్థం, ఒకళ్ళు అక్కడ హోమగుండాలు ఉన్నాయి 3 హోమగుండాలు
వాటిల్లో ముగ్గురు 3 చోట్ల ఉండమని, సభ్యాగ్ని అని, పౌండరీకాగ్ని అని, ఆహ్వనీయాగ్ని అని 3 హోమగుండాలు వేసి ఉన్నాయి. ఆ 3 హోమగుండాల్లో వారిని అక్కడ ఉండమని, అట్లాగే కుంభారాధన, కలశాలు ఆరాధన చేయడానికి ఒకళ్ళని నియమించడం, ఇవన్నీ కూడా జరిగింది. ఆ తర్వాత అజస్ర దీపారాధన అనే కార్యక్రమాన్ని విచ్ఛిన్నం కాకుండా ఈ 3 రోజులు వెలుగుతూ ఉండే విధంగా అఖండ దీపం అంటారు దీన్ని. అటువంటి అఖండ దీపారాధన కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్న ఆ అఖండ దీపారాధన వలన దీపం జ్యోతి పరబ్రహ్మ, మనం ఏ కార్యక్రమం చేసినా కూడా ముందు దీపారాధన చేసే కార్యక్రమం ప్రారంభిస్తాం. అట్లాగే सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु। दीपे जरदृभ्यो ददाति श्रियं सजानयो गच्छन्ति। కుదిరేది